ఈ మధ్యన కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. చాలా కీలక వ్యాఖ్యలే చేస్తున్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన వెనకేసుకొస్తున్నారు. అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్‌ని, లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక్కొక్కసారి ఆయన విమర్శలు, ఆయన తిట్లు చూస్తా ఉంటే ఏంటి ఆయన ఇలా అయిపోయారు? ఆయన పరిస్థితి ఏంటి? మరి ఇంత దారుణంగా విమర్శించాలా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి ఆయన ఏ రకమైన తిట్లు తిట్టారో ఒకసారి విందాం. ఎందుకంటే అవి మనం చెప్పలేం. ఏడుస్తున్నాడు ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఇవి నిజంగా చాలా అనవసరమైన వ్యాఖ్యలు. ఇప్పుడు జనసేన నాయకులు, జన సైనికులు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్‌ని ఇంత మాట అంటే ఆయన ఎందుకు అంత పెద్ద పెద్ద పదాలు ఎందుకు ఈయన వాడుతున్నారో అర్థం కాదు రాజకీయాల్లో. అంటే ఈయన బాగా హైలైట్ అవ్వాలనుకుంటున్నారో, ఇప్పుడు లేదంటే నన్ను మర్చిపోతున్నారు, ఇలాగ కీలక నాయకులు 4 తిట్లు తిడితే నన్ను కూడా టీవీలో చూపిస్తారనుకుంటున్నారా? వాస్తవానికి ఇలాంటి మెయిన్ మీడియాలో చూపించరు. ఇప్పుడు మామూలు యూట్యూబ్ ఛానల్స్ మాలాంటి వాళ్ళమే నేనే ఆ మాటలు అనలేక వినిపిస్తున్నాను. మళ్ళీ నేనెక్కడన్నా అంటారు. ఈయన అందులోకి ఊరికినే అందరికి నోటీసులు ఇచ్చేస్తా ఉంటారు. కేసులు వేసేస్తా ఉంటారు. అందుకని ఏదో చూపిస్తున్నాం. కాకపోతే ఎందుకు ఇంత ఆయన యారగెంట్‌గా ఎందుకు ఇంత మరీ ఓన్లీ పవన్ కళ్యాణ్‌ని లేదంటే నారా లోకేష్‌ని, బాబు గారిని టార్గెట్ చేసి తరహా ఆయన ధైర్యం ఏంటో అర్థం కాదు. చంద్రబాబు నా శిష్యుడు అంటాడు. నాతో చేతులు కలుపుతానన్నాడు. ఎళ్లి మోడీతో కలిపాడు అన్నాడంటారు. అంటే ఈయనది అంత బీజేపీతో సమానంగా ఉన్న పార్టీ అయితే ఓకే. రాష్ట్రాన్ని శాసించగలిగే పార్టీ అయితే చేతులు కలిపితే ఓకే. ఎవరెవరితో చేతులు కలపాలి? ఈయనెళ్లి బాబు గారితో కలపాలా? బాబు గారు వచ్చి ఈయనతో చేతులు కలపాలా? చాలా విచిత్రమైన రాజకీయం చేస్తున్నారు పాల్ గారు. మరి ఏంటో ఆయనకు అర్థం కాదు. కాకపోతే ఈయన పెద్దగా ఎవరో పట్టించుకోవట్లేదు ఈ మధ్యన. కాకపోతే పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్‌ని ఇలాగ తిట్టడం అంటే జన సైనికులు ఊరుకుంటారు బయట ఎక్కడైనా కనిపిస్తే. ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణలో అప్పుడు కేసీఆర్‌ని మాట్లాడారనే తన్నులు తిన్నారు ఈయన. తర్వాత కేసులు అరెస్ట్‌లు అయినాయి అనుకోండి. మళ్ళీ ఎందుకు ఈయన అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారో ఇంక ఆయనకే తెలియాలి.